వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు ధాత్రిలో మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. సొసైటీలో చాలా చేంజెస్ వచ్చేసాయి. దానివల్ల ఆ ప్రభావం అనేది ప్రతి కుటుంబ వ్యవస్థ మీద పడ్డది. సో ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది పెళ్ళి. ఈ పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు ఫ్యామిలీస్ అభిప్రాయాలు కలవాలి. అమ్మాయి అబ్బాయిలు కూడా వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఒకప్పటిలా లేదు పరిస్థితి. ప్రతి అమ్మాయి చదువుకుంది, బాగా ముందుకు వచ్చింది, తన జీవితంలో ఎదుగుతూ ఉంది. అంటే ఫైనాన్షియలీ బాగా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ పరిణామం బాగుంది. కుటుంబ వ్యవస్థల ప్రభావం ఇవన్నీ కూడా కొన్ని జంటల్ని త్వరగానే విడిపోయే పరిస్థితులకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఈ పెళ్ళి అనే విషయంలో ముఖ్యంగా పెళ్లికి ముందు ఒక అమ్మాయికి అబ్బాయికి ఏ విషయం మీద స్పష్టత ఉండాలి, ఏ విషయాల గురించి ముందుగా చర్చించుకోవాలి? మీరు మంచి టాపిక్ రేస్ చేశారండి. మీరు అన్నట్టుగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి మూల ఘట్టం అంటే జరిగేది పెళ్ళినే. ఆ పెళ్లితో రెండు మనసులు కలుస్తాయి, తర్వాత రెండు కుటుంబాలు కూడా దగ్గర అవుతాయి, తర్వాత ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది, రాకపోకలు ఉంటాయి, తర్వాత బంధాలు అనుబంధాలు ఇవన్నీ పెరుగుతాయి. ఇదంతా ఏంటి, ఒకప్పటి మాట. ఇంతకు ముందు ఏంటంటే అందరూ కలిసి ఉండాలి అనేసి తల్లిదండ్రులు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీలో వెతికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమిటవుతే అసలు అబ్బాయి తప్ప అబ్బాయికి తల్లిదండ్రులు ఉండకూడదు, అట్లాగే అమ్మాయిని ఇస్తే అమ్మాయికి అత్తగారు మామగారు ఉండకూడదు, ఒకడే ఉండాలన్నమాట. మరి తల్లిదండ్రులు లేక అబ్బాయి ఒక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరు అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మాయిని మన ఇంటికి ఇచ్చినప్పుడు మాత్రం అది చూస్తున్నారు. మరి సేమ్ కదా అబ్బాయి వాళ్ళు కూడా వయసు వరుస, వాళ్ళు వీళ్ళిద్దరు మీరు ఏదో ఆలోచిస్తారో వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. సో ఎవరు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ సాంప్రదాయాలు పద్ధతులు అవన్నీ మనకు తెలియకపోతే పెద్దవాళ్ళతో నేర్చుకోవాలి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అందరికి గూగుల్ ఉన్నది. సో గూగుల్ ను చాలా ట్రస్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ గూగుల్ ను ట్రస్ట్ చేస్తున్నారు. జ్వరం వచ్చిందంటే గూగుల్ చేసేసుకొని టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అది కాదమ్మా కాస్త ఈరోజు చారన్న తిను, ఈరోజు 2 రోజులు అన్నం తినకు అంటే ఎవరు వినట్లేదు. ఇవన్నీ అంటే మారుతున్న కాల పరిస్థితులు, మారుతున్న ఆలోచనలు. సో అందుకని అది ఎవరు ఏమీ వినట్లేదు. సో మీరు అన్నట్టుగా సబ్జెక్ట్ ఏంటంటే పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక క్లారిటీతో ఉంటే చాలా మంచిదండి. సో ఒక అబ్బాయి అమ్మాయి 90% 80% ఒకరికొకరు తెలిసిన వివాహాలే చేసుకుంటున్నారు. అంటే ఒక చోట పని చేయడం మూలాన, లేకపోతే ఒకరి ఫ్యామిలీ ఒకటి తెలియని మూలాన ఒకరికొకరు తెలుసు. సో పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి అమ్మాయి ఒక చోట ఒక క్లారిటీ ఉండాలి. దేంట్లో క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ నా పేరెంట్స్ సపోజ్ ఒకటే అమ్మాయి అనుకోండి, ఒకటే అమ్మాయి అండి, ఒకటే అమ్మాయి అయినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కంపల్సరీగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. మరి మా అమ్మ నాన్న ఒక వయసు వచ్చిన తర్వాత నా దగ్గర ఉంటారు, అది నీకు సమ్మతమేనా? అట్లాగే నీ పేరెంట్స్కి ఇష్టమేనా? అట్లాగే తర్వాత ఇంకేంటంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇన్ని రోజులు నా ఉద్యోగానికి, అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుందండి. సో నా ఉద్యోగం కోసము, నా చదువు కోసము నా తల్లిదండ్రులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ లోన్లన్నీ తీయాల్సిన బాధ్యత నాదే. మరి ఆ లోన్లు తీరేదాకా నేనే కడతాను, నీకు ఓకేనా? ఓకే, అది ఒక క్లారిటీ. దాని తర్వాత మన ఇద్దరము కలిసి పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం అనేది కేవలం నీ నిర్ణయం, నా నిర్ణయమే. ఇందులో మీ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ ఎవరు ఇన్వాల్వ్. సో మనం ప్లాన్ చేసుకుందాం. మనం పెళ్ళైన ఒక 6 నెలలకే ఎప్పుడు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు లేదండి, అలా లేదు. సో మనం ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఎవరు కూడా ఇటువైపు వారు అటువైపు వారు పిల్లలను దేనికి ఫోర్స్ చేయకండి. పిల్లల్ని ఎప్పుడు కంటున్నారు, మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, అప్పట్లో లేదండి. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే సంవత్సరం కాగానే ఎప్పుడు అని చూసేవారు. వీళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆ క్లారిటీ ఉండాలి. తర్వాత మరి నేను అసలు ఉద్యోగం ఒక అమ్మాయి అంటదండి, ఇన్ని రోజులు నేను పని చేశాను, ఇంకా నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు, నీకు ఓకేనా? ఓకే, సో మరి నీ ఒక్క జీతంతో మనము సర్వైవ్ అవ్వాలి, నీకు ఓకేనా? లేదు, ఆ అబ్బాయి అంటాడు సరే. సో ఇవన్నీ ముందు మాట్లాడుకోండి మీరు. దాని తర్వాత అట్లాగే మీ పేరెంట్స్, మన ఇద్దరం పెళ్లి కాగానే కలిసి ఉండాలా లేకపోతే సపరేట్ అయిపోవాలా? అప్పుడు అబ్బాయి ఏమంటాడు, నేను కూడా మా పేరెంట్స్కి ఒక్కడే అబ్బాయిని, సో మన ఇద్దరం పెళ్లి కాగానే మనం పక్కకి వెళ్ళిపోతే మా పేరెంట్స్ ఎవరు చూస్తారు? దట్ ఈస్ క్వైట్ కామన్. సో వీటన్నిటి మీద ఒక క్లారిటీగా ఉండండి. అప్పుడు క్లారిటీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత
కొంచెము అంటే ఏదన్నా ఉన్నప్పుడు నీకు మనం ముందే మాట్లాడుకున్నాం కదా అవును. అనేది ఈ విషయాల మీద ఒక తర్వాత స్పష్టత ఉంది వస్తది. కాబట్టి. తర్వాత కాకపోతే ఇప్పుడు మనం క్యాస్ట్ గురించి ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ హ్మ్. మ్యారేజ్ చేసుకుంటే సపోజ్ ఒక ప్యూర్ వెజిటేరియన్ ఉంటదండి. హ్మ్. సరే నాన్ వెజ్ తినే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. సో ఎటువంటి పరిస్థితులలో హ్మ్. నీకు ఇష్టమైతే నువ్వు తిను, కానీ నేను నిన్ను ఫోర్స్ చేయను అనేది. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ వాళ్ళు విడిపోయారు. హ్మ్. ఎందుకంటే పెళ్లి కాకముందు ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ్ అమ్మాయి పోయి ముస్లింని పెళ్లి చేసుకుంది. Hmm. బికాస్ ఆఫ్ ఈ రీజన్ కోసమే, ఓన్లీ ఫుడ్. వేరే ఫుడ్ Hmm. విషయం, ఇదొక్క విషయం కోసమే Hmm. పడలేదు ఆ అమ్మాయికి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఒక వెజిటేరియన్ గా ఉన్న అమ్మాయి, వాళ్ళు మీకు తెలుసు కదా, అంటే అవును. ఎవరి ఆహార అవును. అలవాట్లు వాళ్ళ వాళ్ళవి. అలవాట్లు. సో మనం దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అవును. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు తింటారు వాళ్ళు. అవును. వాళ్ళకి అది లేకపోతే మనకు పప్పు అన్నం లేకపోతే ఎలా ముద్ద తిరగదో వాళ్ళకి అది అలవాటు. అవును. సో ఈ అమ్మాయిని ఫోర్స్ చేసేటప్పటికి కొన్ని రోజులు భరించి తర్వాత విడిపోయిందండి ఆ అమ్మాయి. సో Hmm. ఇప్పటికి కూడా అమ్మాయి అట్లాగే ఉంది. అంటే ఇది Hmm. ఎప్పుడు నేను 10 years బ్యాక్ జరిగింది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ క్లారిటీతో Hmm. ఉండండి. ఏంటి అనేది. సో నేనేం ఫోర్స్ చేయను. నాకు ఇష్టమైంది నేను తింటాను. Hmm. నేను నిన్ను వండమని చెప్పను. ఇప్పుడు అసలు తినని వాళ్ళు ఎలా వండుతారు చెప్పండి. అవును. సో అసలు అది. అందుకని అది కూడా ఒక Hmm. క్లారిటీ ఉండాలండి. పిల్లల విషయంలో ప్లాన్ చేసుకోవడం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్‌గా, వైఫ్‌కు అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. Hmm. హస్బెండ్‌కి చాలా ఇష్టం ఉంటుంది. Hmm. మరి ఆ 2 ఎట్లా కలుస్తాయి చెప్పండి? నాకేమో పిల్లలు కావాలి, హస్బెండ్ ఏమో పిల్లలొద్దు. సో దాని మీద ఏంటి మీ క్లారిటీ ఏంటి? అవును. అంటే నీ హెల్త్ ఇష్యూస్ వల్ల నువ్వు వద్దంటున్నావా? లేకపోతే ఏంటి, అసలు నీకు అదొక పిల్లలే బాధ్యత. ఇష్టం లేదా? ఆ బాధ్యత లేదా ఈ తీసుకో. బాధ్యత నాకెందుకు, ఇద్దరం Hmm. హాయిగా ఉన్న రోజులు సంపాదించుకొని తినేసి మంచిగా తిరుగుదాం అనుకుంటున్నారా? అదంతా క్లారిటీ. Hmm. ఇలాంటి క్లారిటీ లేకపోతే ఏమవుతుందంటే పెళ్లి అయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నదండి. Hmm. అందుకని అంటే ఇట్లాంటి కారణాల వల్లే చాలా మంది విడిపోతున్నారు. Hmm. ఇందులో ఇంకొక అనుమానం అనేది ఇక చాలా అసలు మెయిన్ ఇదనమాట. సో క్లారిటీగా ఉండండి. అంటే అవును. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే Hmm. 99.9% ఇద్దరి మధ్యలో దాపరికాలు పెట్టుకోవద్దు. 1% అది కూడా ఉండనవసరం లేదు. సో ఎప్పుడైతే నేను మీ దగ్గర నుంచి ఏదన్నా దాచాను అంటే Hmm. ఒక తప్పు చేస్తున్నట్టే లెక్క, లేదా నా ప్రైవసీ నాకు అనుకున్నట్టు. Hmm. సరే మీ ప్రైవసీ మీకు ఉంటుంది, మీ తల్లిదండ్రులతో మీతో మాట్లాడచ్చు. కానీ కొన్ని విషయాలు తప్పనిసరిగా భర్తకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. Hmm. అవి కంపల్సరీగా మీరు షేర్ చేసుకోవాలి. సో మూడో వ్యక్తి చెప్పే బదులు మీరే షేర్ చేసుకోవాలి. వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ మీరే షేర్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలలో అన్నిటి తర్వాత ఇంకొక పెద్ద ఇది ఏంటంటే పెళ్లి ఖర్చు. Hmm. పెళ్లి ఖర్చు ఏంటి? సరే మా అమ్మకు ఏమీ ప్రాబ్లం లేదు, ఒక్కటే ఏంటంటే పెళ్లి చాలా ఘనంగా జరగాలి, కట్నం వద్దు. Hmm. కట్నం కంటే డబుల్ అవుతుందండి పెళ్లి ఖర్చులు. అవును. ఆడపడుచు లాంఛనాలు ఇవన్నీ అవును. అది అంటారు కదా, కొట్టద్దు అన్నట్టే, వెనక నుంచి దెబ్బలు ముందు నుంచి కొట్టద్దు వెనక నుంచి కొట్టు అన్నట్టు. Hmm. ఇప్పుడు మా అమ్మకి అసలు మాకు వాళ్ళు చెప్తారు క్లారిటీగా, మాకు అసలు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు, మాకే చచ్చేంత ఆస్తుపాస్తులు ఉన్నాయంటారు. కానీ పెళ్లి మాత్రం మా హోదాకు తగ్గట్టు జరిపించమంటారు. ఈయన ఆస్తులు అమ్మేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ పరిస్థితి అంత లేదు. నిజం. అందుకని వీటన్నిటి మీద క్లారిటీగా ఉండండి. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. మన Hmm. భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది అంటే అది వివాహ వ్యవస్థకి. అవును. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థ గురించి చాలా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటది, ఆ Hmm. కలిసి ఉండడం, అవును. ఈ ఫారినర్స్ కి ఏంటంటే అడుగుతారు మీ పెళ్ళి అంటే, నాకు చాలా మంది స్టూడెంట్స్ మేడం. ఫారినర్స్ ఉంటారు. Hmm. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా నా దగ్గరికి ఈ ఇండియాకి వచ్చినప్పుడు నన్ను కంపల్సరీ కలుస్తారు. వాళ్ళు Hmm. అడుగుతారు, మేడం మీ పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు యు ఆర్ లివింగ్ టుగెదర్ స్టిల్ అని అదే. అడుగుతారు. అంటే వాళ్ళకి అదొక వింత అనమాట. అవును. సో వాళ్ళేంటి పెళ్లి చేసుకుంటారు, కలిసి ఉంటారు, ఆ సంవత్సరం నడుస్తుంది, తర్వాత నువ్వెవరో అని. కానీ మన అంతే. దగ్గర 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టసుఖాలు అవును. పంచుకొని అంటిల్ లాస్ట్ బ్రెత్ వరకు కలిసి ఇరువురు కలిసి ఉండరు. ఉంటారు. అవును. అదే మన సంస్కృతి. సో పెళ్లికి ముందు ఒక క్లారిటీతో ఉంటే ఇలాంటి గొడవలు రావు, ఆ తర్వాత సంసారాలు విచ్ఛిన్నం కావు. సో ఇది మన దాత్రి టీవీలో ఈ రోజు డిస్కషన్. సో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దాత్రి టీవీ.